హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నట్లయితే 2 పాటలు పాడుకొని దేవుని నామం స్తుతిద్దాం, ఆయన నామం కనపరుస్తాం. పాటల పుస్తకం నుంచి 361 పాట, సాంగ్ నెంబర్ 361. అందరికీ తెలిసిన పాట. నాతో పాటు ఏకీభవిస్తూ పాడి దేవుని నామం స్తుతించాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. అందరం కలిసి పాడదామా? బిగ్గరగా పాడదామా? నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామములో, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, బలము, ఆరోగ్యము, సమాధానము, నెమ్మది అన్నీ ఉన్నాయి. మీరు ఎలాగొచ్చారో కానీ సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ పాడదాం, బిగ్గరగా పాడదాం కదా. ఇప్పుడు పిల్లలకి అసలే సెలవులు, ఇంట్లో వాళ్ళకన్నా మనమే గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉంటాం వాళ్ళ మీద. థర్స్డే హాలిడే లాగా ఉంది, ఇక్కడికి వచ్చిన వారందరికీ మౌనంగా ఉంటారు. ఇప్పుడు కూడా మీ స్వరాలని ఎత్తండి దేవుని స్తుతించడానికి. అలాగే పాటల పుస్తకం నుంచి 338వ పాట. ఇది చాలా పాత పాట, అందరికీ వచ్చిన పాట, మన కోసమే ఈ పాట. కలిసి బిగ్గరగా పాడదాం. కన్నులనెత్తి పైరులు చూడు, కోయాగలేరెవరు. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. పట్టణము ప్రాకారములు కాల్చబడి కూల్చబడెన్, పట్టణము
పరరాజు పాలనలో పరిచర్య పావనమా, పరరాజు పాలనలో పరిచర్య పావనమా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. యుద్ధమునా ప్రజలంతా పెద్దగను సిద్ధపడిన్, యుద్ధమునా ప్రజలంతా పెద్దగను సిద్ధపడే. ప్రొద్దున్ క్రింకిన వేళ మీతిపై తిరిగెదవా. ప్రొద్దున్ క్రింకిన వేళ మీతిపై తిరిగెదవా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ద్రవ్యమును వస్త్రమును తోటలకు సమయమిదా. ద్రవ్యమును వస్త్రములు తోటలకు సమయమిదా. సర్వమును ప్రభుకిచ్చి సాగెడు ఈ సమయమునా. సర్వమును ప్రభుకిచ్చి సాగెడు ఈ సమయమునా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నులనెత్తి పైరులు చూడు, కోయగలేరెవరు. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ క్రైస్తవా, ఓ క్రైస్తవా, తినుచు త్రాగుచు సుఖింతువా. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 26వ కీర్తన, దావీదు రాసిన కీర్తన, సామ్ 26 26వ కీర్తన 1 నుంచి 8 వచనములు కలిసి చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలస్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా మనం నిలిచి ఉండగా డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంచెం సమయమును దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. అందరూ సిద్ధంగానే ఉన్నారా? సీరియస్గా ఉన్నారు, కాకపోతే సిద్ధంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అయితే అందరికీ తెలిసిన మాట, ఒక్క మాట. కానాను వివాహములో ఏమవుతుంది? అయ్యో, అందుకే సీరియస్గా ఉన్నారన్నాను. ద్రాక్షారసము అయిపోతుంది. అయిపోతే ఏమవుతుంది తర్వాత? ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. స్టోరీ అంటే దేవుని వాక్యంలో జరిగిన సంఘటన. సండే స్కూల్ పిలిచిన ఇలా గడిగేస్తారు. నేను దీనికోసం ఆలోచిస్తున్నాను, కొన్ని దినముల నుంచి, చాలా దినముల నుంచి ఆలోచిస్తుంటే నాకు ఒక సంఘటన
తలంపుకి, ఆలోచనకి. దేవుడు గొప్పవాడు కదా. ఆయన వాక్యం కొరకు లేదంటే బైబిల్లో జరిగిన సంఘటనల కొరకు మనం ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు ఇంకా తలంపులు ఇస్తుంటాడు, ఇంకా ఆలోచనలు ఆ పర్టికులర్ ఆ సంఘటన మీద, దాని మీద ఇంకా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. అయితే ఆలోచిస్తుంటే నాకు యేసు ప్రభు తల్లి అయిన మరియా పిక్చర్లోకి వచ్చింది. ఆవిడే ఉంటుంది పిక్చర్లో, ఆవిడ వచ్చింది. అయితే దేవుడు యేసు ప్రభు అది మొదటి అద్భుతం. ఆయన అంతవరకు అద్భుతాలు చేయలేదు. ఆయన మొదటి అద్భుతం కదా. అంతవరకు అద్భుతాలు చేసుంటే మరియమ్మ చూసి నీళ్ళని ద్రాక్షారసంగా యేసు ప్రభు మార్చేస్తాడు అని ఒక ఆలోచన ఉండేది. మనం చూస్తే ఆ చేయగలడు అన్న విశ్వాసం వస్తుంది. కానీ ఆమె ముందు ఎప్పుడు చూడలేదు. కానీ యేసయ్య కోసం మటుకు తెలుసు ఆయన ఎవరు అని సంగతి మటుకు తెలుసు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసయ్య ఎప్పుడు జానీ పాష్ గారు చెప్తుండే, ఇంకా నా సమయం రాలేదు, నాతో నీకేంటి పని, ఇంకా నాకు సమయం రాలేదు అన్న చెప్పేట ప్రతిసారి నాకు అది మైండ్లో తడుతూ ఉండేది. అప్పుడు నేను మరియమ్మ కోసం ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మరియమ్మ విశ్వాసం గొప్పది. అంతవరకు ఏ సంఘటన, ఏ అద్భుతం జరగలేదు. అంతవరకు నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినా ఏం చేస్తుంది ఆవిడ, పరిచారకుల దగ్గరికి వెళ్ళి, పనిచేసేవారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్తుంది. అంటే ఆయన చెప్పింది చెయ్యండి అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే ఆవిడ అంత విశ్వాసం దేవుడు అంటే నా సమయం ఇంకా రాలేదని చెప్పినా ఇక్కడ దేవుడు మనం ఒక విశ్వాసగా చూసుకోవటం. అక్కడ తల్లి కుమారుడు ఆ సంబంధంతో ఏం చెప్పింది, వెళ్ళి పరిచయం ఆయన చెప్పింది చెయ్యండి అని. ఇదంతా కాదు కానీ ఆమె విశ్వసించింది. తర్వాత ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు నీరు తెచ్చి ఆ రాతి బాణలో వేసేటప్పుడు అవి నీరే. ఎప్పుడైతే ఆ రాతి బానికి ఆ తెచ్చిన నీరు కుండో లేదేదో పెట్టి నీరు వేసేటప్పుడు ఎప్పుడైతే నీరు తెచ్చిన కుండ ఆ రాతి బానికి తగిలిందో అది ద్రాక్షారసముగా మారిపోయింది కదా. ఇంకొక విషయం, నేను ఎలీషా దగ్గర శిష్యుడిగా పనిచేసిన దాసుడు మరణించినప్పుడు ఆమె వెళ్ళి ప్రభా అయిపోయింది నా పరిస్థితి, ఇలాగుంది అంటే ఏముంది అంటే ఒక్క నూనె కుండు మాత్రమే ఉందని చెప్తుంది. నూనె కుండు ఉంటే అయితే అందరి దగ్గర నుంచి పాత్రలు తీసుకొని రా, ఆ నూనెని వేయు అంది అన్నారా ఆయన ఎలీషా గారు. అప్పుడు వెళ్ళింది, ఆ మాట నమ్మింది, పట్టుకెళ్ళింది. ఆమె కుమార్తెలు అడుగుండొచ్చు, నూనె కుండ నిండుగుంటేనే అన్ని పాత్రలో మనం వేయిస్తాము అన్న నమ్మకం మనకుంటుంది కదా. కాదేండి, వంటగదిలో మనం పని చేస్తాం కదా, నూనె ఒక 5 లీటర్స్ క్యాన్ ఉందనుకోండి, ఒక 2-3 పాత్రలు పెట్టి వేస్తాం. ఒక 5 లీటర్స్ క్యాన్లోని కొంచెమే నూనె ఉందనుకోండి, ఎలాగేస్తాం, ఒక చిన్న గిన్నెలో వేస్తాం. అన్ని గిన్నెలు మనం తీయము. కానీ ఆ నూనె పాత్ర అడుక్కుండా ఉంటుందేమో నూనె, అది వేస్తుంది కోల్ది ఆ నూనె వేస్తుంది కోల్ది వస్తుంది. దేవుని దాసుడు చెప్పగానే ఆమె దగ్గర ఉన్న నూనె కుండ నిండిపోలేదు. కానీ ఆ కొంచెం నూనె ఏమవుతుంది, పాత్రలన్నీ నింపుతుంది. దేవుడు దాసుని ద్వారా ఇచ్చిన మాటల శక్తి ఉంది గనక ఆ కుండ ఇంకో పాత్రకు అంటుకునేటప్పుడు ఆ పాత్ర నిండుతుంది, ఇంకో పాత్రకు అంటుకునేటప్పుడు ఆ పాత్ర నిండుతుంది, ఇంకో పాత్రకు అంటుకునేటప్పుడు ఆ పాత్ర నిండుతూ వస్తుంది. పాత్రలన్నీ నిండిపోయి నాకు అనిపించింది, పాత్రలన్నీ నిండిపోయి ఈమె వేస్తున్న పాత్ర నిండిందా, ఖాళీగా ఉందా, లేదా అంతవరకు వేసిన నూనె మాత్రమే ఉందా అన్న ఆలోచన వచ్చింది. ఏమో ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఆయన దాసుడు చెప్పిన మాట మటుకు నెరవేరిపోయింది. పాత్రలన్నీ నిండిపోయి ఆమెకు సమృద్ధితో దేవుడు నింపాడు కదా. చాలాసార్లు మన జీవితాల్లో అయిపోయింది, ఖాళీ, ఇంకా అయిపోయాం, మనం ఫినిష్, డన్, ఓవర్ అనుకుంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని దృష్టి వైపు లేదంటే దేవుని వైపు మన తల పెడితే, మన చూపు పెడితే పరిస్థితులు తారుమారు అయిపోతాయి. పరిస్థితులు ఉన్నవి లేవంటకు, లేనివి ఉన్నాని అంటకు మారిపోతుంటాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వండర్స్ అండ్ మిరాకిల్స్ ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో చూడగలుగుతాం. ఎప్పుడైతే మన విశ్వాసము, మన నమ్మకము, మన దృష్టి యేసయ్య మీద ఉంటుందో అప్పుడు పరిస్థితులు మారిపోతాయి. అంతవరకు నిన్ను వెలివేయచ్చు, అంతవరకు నువ్వు వేస్ట్ అనుకోవచ్చు, అంతవరకు నువ్వు పనికిరావు అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను ముట్టాడు అనుకోండి, అది వేరేగా అయిపోతావు, నువ్వు వేరేగా అయిపోతావు, నేను వేరేగా అయిపోతావు. అలాంటి గొప్ప
దేవుని కలిగినాం, జీవము గల దేవుని కలిగినాం కదా. అలాంటి దేవుణ్ణి కొంచెం సేపు హృదయం అంతటితో ఆరాధిద్దామా? నీ హృదయం ఖాళీగా ఉండొచ్చు. ఈ దినాన్ని రాతి బాణలను, ఆ నీళ్ళ కుండలు ముట్టగాన రాతి బాణలు, ఖాళీ బాణలు ద్రాక్ష రసంతో ఎలాగ నింపబడ్డాయో నీ హృదయము ఖాళీగా ఉన్నట్లయితే ఈ దినాన్ని ఈ సమయంలో ఈ యేసయ్య ముట్టగాన ఓ మాధుర్యంగా నీ హృదయము మారబోతుంది. ఓ చాలా చక్కగా మారబోతుంది. నువ్వు ఊహించవు. నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అలాంటి దేవుని కలిగిన ఈ దినాన్ని కొంతసేపు హృదయం అంతటితో ఆయన్ని ఆరాధిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆరాధన చేయించడం కాదు కదా, నీ హృదయంలో నుంచి నీకు దేవుని ఎళ్ళున్న మనసుని పెడతావా? దేవుని ఎళ్ళ హృదయాన్ని నీకు ఏమయ్యున్నది దాంతో నీ నోరును స్తుతిస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. క్రీస్తు మీద నీకున్న ప్రేమ, నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ ఈ దినాన్ని స్తుతిగా మారగలదా? కొంత సమయము స్తుతిగా మారగలదా? ప్రియ సహోదరి, యేసయ్య సన్నిధి మన మధ్యన ఉన్నది కనుక, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము కనుక ఆయన ఆరాధిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము, యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము. యేసయ్యా, 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 యేసయ్యా. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణమొంది మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణమొంది మార్గము తెరచెను. యేసయ్యా రక్షణ, యేసయ్యా నిరీక్షణ, యేసయ్యా రక్షణ, యేసయ్యా నిరీక్షణ. యేసయ్యా, యేసయ్యా బిగ్గరగా పాడదామా? యేసయ్యా, యేసయ్యా నామమును కనపడతామా? యేసయ్యా, 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 యేసు మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగ చేశాడు. అవును ప్రియురాలా, నిరాకారమైన నీ జీవితమునకు రూపమునిచ్చెను. మరొకసారి పాడదామా? శూన్యము నుండి సమస్తము కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. ఎవరది? యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్త. బిగ్గరగా చెప్తామా? యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. బిగ్గరగా, బిగ్గరగా
యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో అద్భుతాలున్నాయి, యేసు నామములో నువ్వు ఊహించనివి జరుగుతుంటాయి. యేసు నామములో ఎండిపోయి ఇంకా పనికిరాదనేటప్పుడు అది చిగురింపబడుతుంది. మనుషుల ఊహలకు మనుషుల చూపులకు అది అవ్వదు, ఇంకా జరగదు, ఇంపాసిబుల్ అనుకోవచ్చు. కానీ దేవుడు ఎక్కడైతే పడిపోయావో, ఏ స్థితిలో అయితే ఎండిపోయావో, ఎందుకు పనికిరాని ఎక్కడైతే నువ్వు అనుకుంటున్నావో అక్కడ తిరిగి నేను నిలబెట్టగలడు, అక్కడ నేను తిరిగి చిగురింపగలడు. ఓ హల్లెలూయా హల్లెలూయా. అలాంటి గొప్ప నామమును కలిగి ఉన్నాము కదా. ఆయన లేకపోతే ఏమైందుమో మనము, ఎలాగుందుమో మన జీవితాలు, ఎలాగుండునో మన జీవితాలు కదా. దేవుడు నిన్ను నన్ను కనికరించి ఆయన ప్రశస్తమైన సన్నిధిలో, ఆయన ఉన్నతమైన సన్నిధిలో నిన్ను నన్ను ఉంచాడు కదా. బిగ్గరగా ఆయన నామముని స్తుతించగలవా, ఆరాధించగలవా? ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా కరము లెత్తేదాను. అందరం కలిసి పైకెత్తుదామా? మోకరించిన శిరమును వంచి నా కరము లెత్తేదాని కోరకే, మోకరించిన శిరమును వంచి నా కరము లెత్తేదాని కోరకే. ఆహా లేలుయా Jesus. We worship the wonderful name of this evening, O Lord. We exalt the holy name of Jesus. We praise the name, O Lord. We bless your name, Jesus. Hallelujah. పరిశుద్ధుడా మా యేసయ్య, అవును ప్రభువా, నీ చేతుల్లో నీలకుండగా ఉండి నీ ద్వారా ద్రాక్ష రసమున బాణులుగా మమ్మల్ని మార్చండి. మా జీవితాలు మాధుర్యంగా ఉంచండి ప్రభువా. అనేక మందికి నీ రుచులను అందించే వారంగా, యేసు క్రీస్తు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి అన్న మాటను అనేకమైన జీవితాల్లో మేము నెరవేర్చులాగా మేము ఉండుటకు సహాయం చేయండి. అవును నాయన, అనేక మందికి మేము దీవెనకరముగా ఎండిన, ఓడిపోయిన, విఫలమైపోతున్నా, మాటి మాటికి పడిపోతున్న జీవితాలైన మా జీవితాల్ని ఒక్కసారి మీరు ఉజ్జీవపరచండి, బలపరచండి, స్థిరపరచండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరే మహిమగంత ప్రభావం పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు పేరిట అందరికీ వందనాలు.
కూడి వచ్చిన జేఎస్ఎం స్త్రీలందరికీ కూడా అందరూ సర్దుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టునిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయో, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లరియు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్ట నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. అట్లాగే 11వ అధ్యాయం కూడా చూద్దాము. 11వ అధ్యాయము 2వ మాట నుంచి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని కానీ సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చేర్పబడి క్రీస్తు యందు ఉన్న సరళత నుంచి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, నీ వాక్యం మాకు జీవమై ఉన్నది ప్రభువా. నాయన మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని ముట్టిందయ్యా, మమ్మల్ని లేవనెత్తింది, మనం బలపరిచింది. మళ్ళా నీ కొరకు జీవించుటకు మమ్మల్ని పురుకొల్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం కూడా నాయన కొద్ది సమయం ప్రభువా నీ సన్నిధిలోనైనా మేము కనిపెట్టుచున్నాం ప్రభువా. మాట్లాడే దేవుడిపై ఉన్నావు ప్రభువా. నాయన మీరు మాట్లాడితే మేము మళ్ళా బ్రతకాలని ఆశపడి ఉన్నాం ప్రభువా. నాయన కేవలం నాయన నీ పాత్రగా నన్ను వాడుకొని మీరు మాత్రమే నాయన ఇది నాన్న మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? సెలవులు అయిపోతున్నాయి, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. చూడండి, ఇక్కడ మనకంతా తెలియాల్సిందే, పెద్ద మర్మాలు అయితే ఏం లేవు. కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నా పౌలు చెప్తున్నాడంట, నేను మళ్ళీ మీ వద్దకు వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమోనని. పౌలు దేనికి భయపడుతున్నారంటే, ఎవరన్నా శ్రమల్లో పరిచర్యలో వచ్చిన కష్టాల వల్ల కానీ, నిందల వల్ల కానీ, హింసల వల్ల కానీ అటు వీటిగా పౌలు అయితే భయపడట్లేదు. బోల్డ్ అని శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, సొంత మనుషుల వల్ల వచ్చాయి, నదుల వల్ల వచ్చాయి, అటువంటి కష్టాలకి భయపడట్లేదు, దుఃఖపడట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, నేను చూడండి అక్కడ ఎన్నిసార్లు ఉందో భయపడుచున్నాను అని ఉంటుంది. ముందు మనం చదివిన 11వ అధ్యాయంలో కూడా నేను భయపడుచున్నాను ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను వారి మధ్య, కొరింథీ సంఘం మధ్య ఏంటంట 18 నెలలు పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి సువార్తను ప్రకటించిన తర్వాత సేవకుడు మరొక ప్రాంతానికి తన పరిచర్య నిమిత్తం వెళ్తుంటుండగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి సంఘాన్ని హెచ్చరిస్తూ వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితులను చక్కబెట్టడానికి నేను వెళ్ళి అక్కడి నుంచి రాస్తాను అనమాట. సంఘానికి రాస్తున్నప్పుడు నేను మళ్ళీ మీ మధ్యకి వస్తాను, కానీ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ మీ మధ్య ఇటువంటివి మీరు ఏదైతే విడిచిపెట్టేసి, ఏదైతే అసూయ కానీ పాపాలన్నీ విడిచిపెట్టేసి ప్రభువుని హత్తుకొని ఉన్నారో ఆ పాపాలన్నీ మళ్ళీ మీ జీవితంలో కనబడతాయని. ఏంటంటే కలహం ఉంటుంది, అసూయ ఉంటుంది, క్రోధములు ఉంటాయి, కక్షములు, కొండములు, శరీరానుసారం అన్న అవన్నీ కూడా కార్యాలన్నీ మీ మధ్య ఉప్పొంగుటయు, అల్లరియు ఉండునేమోననియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు ఏం చేస్తాడంట, మీ మధ్య నన్ను చిన్నబుచ్చుకోనేమో అంట. ఏంటంట, వీళ్ళు పాపం చేసేది సంఘము, కొరింథీ సంఘము, వాళ్ళు తప్పిపోతున్నారు, వారు పాపం చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సేవకుడికి, మీ మధ్య నా దేవుడు చిన్నబుచ్చుకోనేను అంటే ఎవరికి బాధ, ఎవరికి కన్నది పౌలు గారు కన్నారు. ఈ సంఘాన్ని ప్రయాసపడ్డారు, వారు దేవుని స్వరూపం రావాలని ప్రయాసపడిన 18 నెలలు ప్రయాసపడిన తర్వాత ఏంటంట, నేను మిమ్మల్ని మధ్యకి మళ్ళీ వచ్చాను, మిమ్మల్ని విడిచిపెట్టాను, దేవునికి అప్పచెప్పి సంఘాన్ని కట్టి నేను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీ మధ్యకి వచ్చినప్పుడు ఏంటంట, మీరు పాపం చేసి మీరు పడిపోయి మీరు దేవుని సరళత నుంచి మీరు తప్పిపోతే ఏంటంట, ఎవరికి నింద వాళ్ళకి కాదు, విశ్వాసులకు కాదు, కానీ సేవకుడు మనసు ఎట్లాగుందంట, మీ మధ్య నన్ను నా దేవుడు చిన్నబుచ్చునేమోననియు,
మునుపు పాపం చేసి తాము జరిగించిన పాపం చేసి విడిచిపెట్టిన క్రియలు మరలా మీలో కనబడినప్పుడు పోకిరీ చేష్టలు మారు మనసు, అప్పుడు ఏంటంటే మీరు మారు మనసు మరలా ఆ పాప విషయాల కొరకు మీరు చింతపడి లేదంటే కనికరి దేవుని సన్నిధికి తిరిగి రాకుండా మరలా అటు విషయాల్లో మారు మనసు పొందకపోతే ఏంటంటే నేను దుఃఖపడవలసి వస్తుంది, అందుకే అనియు భయపడుచున్నాను అని చెప్పి రాస్తుంటారు. ఆ ముందును కూడా మనం చూసినట్లయితే క్రైస్తవులుగా ఏంటంటే రక్షణ పొందిన తర్వాత మనం ఏంటంటే క్రీస్తుకి ఒకటే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకగా మనం అందం. సంఘం అంతా ఏంటంటే క్రీస్తుకి ఏంటంటే దేవునికి ప్రదానం చేయబడి ఉన్నాం. ఇంకా గొర్రెపిల్ల వివాహమందు మనం ఏంటంటే వివాహం జరగకముందు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. ఆయనకి సాటి అయిన వధువు కింద ఏంటంటే ఏ మడత కలంకము లేకుండా లాగున మహిమగల సంఘం వలె అంతవరకు ఈ లోకంలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. చూడండి, వివాహం ప్రధానం అయిన తర్వాత లేదంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బ్రైడ్ ఎట్లా ఉండాలి, ఆ పెళ్లి కూతురు ఎట్లా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వివాహం అయినంత వరకు 6 దినాల్లోని ఇప్పుడు దినాల్లోని కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా తన శీలాన్ని లేదంటే సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ తన భర్త ఎవరైతే వివాహం కానున్నా భర్త కొరకు వేచి ఉంటూ ఆశతో అపేక్షిస్తూ ఏంటంటే వస్తారు, వివాహం చేసుకుంటారని అంతే జాగ్రత్తగా ఏంటంటే సంఘం కూడా ఈ లోకంలో భయభక్తులు కలిగి జీవించవలసినే ఉన్నది. అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుని బిడ్డలుగా మనం చేర్చబడిన తర్వాత ఇప్పుడు మరలా మనం పాపం చేసిన తర్వాత రక్షణని కోల్పోతామా? ఏమన్నా ఎప్పుడన్నా డౌట్ వచ్చిందమ్మా? చెప్పాలి. నేను ఒక్కదాన్ని చెప్పుకుంటూ పోతే మీరు చాలా చక్కగా కూర్చొని నన్ను చూస్తున్నారు. చెప్పాలి. ఎప్పుడైనా డౌట్ వచ్చిందమ్మా? చెప్పాలి. త్వరగా చెప్పేస్తే ముందుకెళ్ళిపోతాం, విడిచిపెట్టేస్తాను నేను. వచ్చిందా? మన పాపం మరలా చేస్తూ ఉంటే మన రక్షణ పోతుందా? పరలోకాన్ని దేవుడు మనం రానివ్వడా? చెప్పాలి. రానివ్వడా అన్నవాళ్ళు ఎంతమంది? చెప్పండి, పర్లేదు, నేనేమి అన్ను. నాకు బోల్డ్ డౌట్లు వచ్చేలాగా అమ్మా. ఏదమ్మా నేను చూడలేదు. వెళ్తామా వెళ్ళమా? రక్షణ కోల్పోతామా? కోల్పోతాము. రైట్, ఓకే అమ్మా. సరే, అయితే చూడండి, కీర్తనల గ్రంథం 50. నేనేం అనట్లేదు, తీద్దాం, మీకు దానికి జవాబు అక్కడే దొరుకుతుంది. ఓకే, మరి ఎందుకు మరైతే భయంతోని భక్తితోని మీ రక్షణ అంతం వరకు కాపాడుకోవాలని పౌలు అన్నారా? భయంతో భక్తితో అంతం వరకు మీ రక్షణని కాపాడుకోవాలండి. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 51వ కీర్తన 11వ మాట నుంచి నేను మాటలు చెప్తా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే పైన కాంటెక్స్ట్లోనే ఉంటుంది. స్టార్టింగ్లోని బెత్షెబాతో పాపం చేసిన తరపు నాతాను వచ్చి ప్రవక్త వచ్చి తన పాపాన్ని చూపించిన తర్వాత తన పశ్చాత్తాపంతో ఒక 3 కీర్తనలు రాస్తాడు. 32, 38 అండ్ 51 ఉంటుంది. ఆ సమయంలో 32, 38, 51 కీర్తనలు పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతోని దేవునికి ప్రాధేయపడుతూ అప్పుడు రాసిన కీర్తనలు అనమాట. బెత్షెబాతో పాపం చేసి ప్రత్యేకంగా ఇవి. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంట, దేవునితో ఆరాధించేవాడు. ఇక్కడ దావీదు కోసం అంతా తెలుసు మనకి, ఎట్లాగా ఆరాధించాడో దేవుడు, ఎట్లా మనసు కలిగి ఉన్నాడో అవన్నీ తెలుసు, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంట, పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏమంటున్నాడంట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము. ఒకటేంటంటే చాలామంది దేవుడు మనని మరలా పాపం చేస్తే దేవుడు గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు మరి మారు మనసు పొందక ఆ పాపాన్ని విడిచిపెట్టుగా చేస్తే పరలోకాన్ని రక్షణని తీసేస్తాడు. అట్లాగ అవ్వదు అమ్మా. ఎప్పుడంటే దేవుడు మనం ప్రయాసపడుతూ ఉండాలి. మనం రక్షణ అయితే కోల్పోం, కానీ రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. అంటే రక్షణతో పాటు దేవుడు ఒక సంతోషాన్ని ఇస్తాడు, ఒక ఆనందం ఇస్తాడు మన హృదయంలో. ఇప్పుడు దావీదు అన్నట్టు ఆ ఆనందాన్ని కోల్పోతాం అనమాట. ఆనందం కోల్పోతాము. పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోతాం, దేవునితో సంబంధము దూరం అయిపోతాం, దేవునితో ఏంటంటే ఆత్మీయంగా అందులో అయిపోతాము, దృష్టి లేని వారం అయిపోతాం, దేవుడి విషయాలకి మనం స్పందించలేం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు ఏంటంటే మన హృదయము బండబారిపోతుంది. అది పాపము కలుగుజేయు భ్రమ. నువ్వంతా బాగానే ఉన్నావు అని చెప్పి, పాపం చాలా ప్రమాదకరమైంది కాబట్టి
కాబట్టి ఏం చేస్తూ ఉంటుందంట, చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది. అదేంటంటే దానికి ఎవరు అతీతులు లేరు, గొప్పవారు లేరు. ఏ స్థాయి వారు ఎంతటి వారైనానో, వారిని ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నవారినైనా నేల మట్టుకు కోల్చగలిగేది పాపం. అటువంటి ప్రమాదకరమైనది కాబట్టి అది ఏంటంటే దేవాది దేవుడు దాని విమోచక క్రయధనం ఏ ఒక్కరూ, ఏ మనుషుడు కూడా ఏంటంటే దాన్ని విమోచించలేరు. వారి కార్యముల ద్వారా, వారి మంచి పనుల ద్వారా ఏంటంటే దానికి విమోచన లేదు. కాబట్టి దాని విమోచన క్రయధనము బహు గొప్పది, అది అట్లా నిలిచి ఉంటుంది. కాబట్టి సో నో వన్ కెన్ మేక్ అ రెమెడీ ఫర్ ఇట్, దానికి ఎవరు చేయలేరు. ఎంత అది నాటి నుంచి పూర్వం నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎంతోమంది దేవుళ్ళు. అందుకొరకే మన భారతదేశంలో ఏంటంటే ఆ మోక్షాన్ని పొందటానికి, పాపాన్ని ప్రక్షాళన చేయించుకోవడానికి ఎన్నో మార్గాలు. అందుకే ఇన్ని దేవుళ్ళు వచ్చారు, ఇన్న భక్తి మార్గాలు వచ్చాయి, ఎంతమంది బాబాలు అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే అది మనం ఏంటంటే మనిషి కోడిల రక్తం కానీ జంతువుల రక్తంతో విమోచించబడలేము. కానీ ఏంటంటే దేవాది దేవుడు మనం ఎట్లా విమోచించామంటే బంగారం వంటి అటువంటి వస్తువులతో కాదు, కానీ కేవలం ఏంటంటే పరిశుద్ధమైన ఆయన రక్తం ద్వారా మనం ఏంటంటే కొనబడబడం. మనకి బదులుగా ఆయన అతిక్రమములు పొందాడు, ఆయన గాయములు పొంది ఉన్నాడు. మన సమాధాన శిక్ష ఆయన మీద పడినదనమాట. మనం ఏదైతే పొందుకోవాల్సి ఉన్నదో అది ఆయన మన పక్షాన్గా తీసుకొని మనకి ఏంటంటే నిత్య రాజ్యాన్ని, క్షమాపణని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకే ఏంటంటే రక్షణ వచ్చినప్పుడు మనకి హృదయంలో ఆనందం వస్తుంది, ఆ సంతోషమే వేరు. చూడండి, వి విల్ బి బబ్లింగ్ విత్ ద పాట ఉంటుంది కదా సండే స్కూల్లోని, అదేంటంటే ఆనందం ఉంటుంది. 9 దినాల్లోని రక్షణ తీసుకున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. అందుకే అంటుంటాం కానీ దేవుని సన్నిధిలో నిత్యానందం ఉంటుంది, సంపూర్ణ సంతోషము, సమాధానం ఉంటుంది. దేవుడు ఉన్న చోటల్లా ఆ సంతోషము, ఆ సమాధానము సమృద్ధిగా ఉంటుంది. మన హృదయంలో యేసయ్య ఉంటాడు కాబట్టి ఏంటంటే మనకు కూడా ఆ రక్షణానందము ఉంటుంది. కానీ ఒక్కసారి దేవునితో కనెక్షన్, పాపం ఏం చేస్తుందంటే దేవుడికి నీకు, మన పాపములు మన దేవునికి మనకు అడ్డుగా నిలుస్తాయి. కాబట్టి ఏంటంటే యు విల్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ హిస్, దేవుడి దగ్గర నుంచి మనము ఏంటంటే వేరే అయిపోతాం. దేవుని దగ్గర మాట వినడానికి ఇష్టపడమో, లేదంటే వినబడదు, దాన్ని చెవిని పెట్టమో, అన్నీ మెకానికల్గా, యాంత్రికంగా అయిపోతాయి. కానీ ఏంటంటే నిజమైన సంతోషము, ఆనందము మన హృదయాల్లోని ఉండదు. దేవుడు గద్దించినప్పుడు పాపం చేయటం మనం ఎవ్వరమో స్థిరం కాదు, కానీ పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే దేవుడు గద్దించినప్పుడు మనం ప్రయాసపడాలి. ఆయన పరిశుద్ధత, దేవుడు ఏంటంటే మనం ఈ రక్షణని 10 సార్లు ఎందుకు నేను చెప్తూ ఉంటానంటే, మనం ఖచ్చితంగా ఏంటంటే ఎంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. చాలా ఏంటంటే బలవంతుడైన సంసోన్, నాజీరు చేయబడినవాడు, దేవుని కొడుకు గొప్ప ప్రణాళికతోని తల్లిదండ్రులకి చెప్పబడి ముందుగా ఏంటంటే సిద్ధపరిచి, తల్లిదండ్రులు ఎట్లా పెంచాలి, ఎట్లా మీరుండాలి, తల్లి ఎట్లా ఉండాలి, అవన్నీ సిద్ధపరిచిన తర్వాత ఫిలిస్తీన్ల మీద న్యాయాధిపతిగా తన ప్రజలను విమోచించడానికి అట్లాంటి న్యాయాధిపతిని ఎన్నుకున్న తర్వాత ఏంటంటే పాపము, అంత పెద్ద అభిషేకం పొందినవాడు, ఒక్క గాడిద ఎముకతోని 10,000 మందిని, 1000 మందిని చంపినవాడు, అంత బలవంతుడు ఎక్కడమ్మ పడిపోయాడు ఏంటంటే స్త్రీలే బన్హెత్త అంటే హీమ్యానే. కానీ ఇంగ్లీష్లో ఒక మాట హీజ్ షీమ్యాన్ అంటే ఆడవారిని చూస్తే ఏంటంటే అదేంటంటే మనసును అంచుకోలేకపోయాడు అనమాట. అట్లాగే ఏమైపోయాడంటే దేవుని ప్రణాళిక నుంచి అంధుడైపోయాడు, బందీ అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఆఖరిలో కొంచెం కనికరించిన తర్వాత మరలా ఆయన చేశాడనమాట. అట్లాగా సంసోను లేదంటే సొలొమోన్ కానీ అంత జ్ఞానవంతుడు ఎవరూ లేడు. దేవుడే దర్శించి నీకేం కావాలని అడిగినవాడు. దావీదుని బట్టి సొలొమోన్ని కనికరించినప్పుడు ఏంటంటే అంతటి వాడు కూడా ఏంటంటే ఆఖరి దినాల్లోని తర్వాత అంతా వ్యర్థం, నా కన్నుల్ని నేను దేన్ని చూడకుండా ఆటంకపరచలేదు, అవన్నీ చెప్తూ ఉంటాడు. నేను అన్ని పాపం చేశాను, జీవితంలో అన్నీ చేశాను. దేవుడు 2 సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు అనేక మంది భార్యల్ని ఏంటంటే రాజు కాబట్టి ఏంటంటే ఒకరికి అది 700 మంది 300 మంది అట్లాగా ఉపపత్నులు, భార్యలు మొత్తం 1000 మంది భార్యలు అందరూ దేవుని దగ్గర నుంచి తన హృదయాన్ని త్రిప్పివేశారు. అంత జ్ఞాని, అనేకమైన ఏంటంటే సామెతలు, ఎంత జ్ఞానం ఉంటుంది సామెతలు చదువుతున్నప్పుడు. ఇల్లు కట్టుకోవచ్చు అంటే స్త్రీకి అన్నిటివి కదా. అందుకే 31 అంత జ్ఞాని కాబట్టే ఏంటంటే 31వ అధ్యాయం మనం చూసినారు సామెతల గ్రంథంలోని, ఎంత పరిశీలించాడు, ఎంత చూసి ఉన్నాడు. కాబట్టే అటువంటిది మన జీవితాలని ఆడవారు కట్టుకునేంత సామెతల్ని రాయగలిగాడు. అంటే అంత జ్ఞాని కూడా, ఇంకా అటువంటి జ్ఞాని ఇంకెవరూ లేరు అటువంటి టైంలోని సొలొమోన్. కానీ అటువంటి వారందరూ ఎంతో ఆత్మీయ స్థితిలోని
పైనున్న వారిని కూడా ఏం చేసిందంటే ఈ పాపము ఏర్పరిచిన వారి సహితము. చాలామంది కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కింద ఒక దైవజనుడు బలంగా ఏంటంటే మతోన్మాదుల మధ్య వాడబడిన దైవజనుని కొరకు ఏంటంటే ఒక చిన్న పాప మీద వచ్చి తన జీవితంలో సాక్ష్యం కోల్పోయి చనిపోయారని చెప్పేసి ఒక మాట వచ్చింది. అంటే కొన్ని బలహీనతలు ఉంటాయండి. అట్లాగా ప్రతి జీవితంలోని ప్రతి భక్తుడి జీవితంలో ఏ ఒక్కరూ అతీతులం కాదు. ఏ ఒక్కరు ఏంటంటే పాపంని పర్వాలేదు, ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను అని అనుకోవడానికి లేదు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు పరలోకానికి నరకానికి ఎక్కువ ఏంటంట చెప్పారు, వివరిస్తూ ఉండేవారు. ఆయన స్త్రీలకు కానీ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ ఎక్కువ ఆయన ఉపమానాలని దాని కొరకే ఉండే. ఇంకా ఏం చెప్పేవారంటే, మీరు మీ కన్ను అభ్యంతర పడుతుందా, మీరు పరలోకానికి అడ్డుగా ఉందా, అంటే కన్ను ద్వారా మీరు పాపం చేయకుండా ఉన్నారంట, మీరు రెండు కళ్ళు కలిగి నరకంలో ఉండేవాడు, ఒక్క కన్నుతో మీరు పరలోకంలో ఉండి, మీకు చేతులు అభ్యంతరకరంగా ఉన్నాయి, మీ చేతులు పాపం చేయడానికి ఏంటంటే ప్రయాసపడుతున్నాయి అంటే ఒక్క చేతితోనే, అంటే కుంటి చేతులతోని ఒక్క కన్నుతో వెళ్ళమని కాదు, కానీ దాని తీవ్రతను చెప్తున్నారు. ఏదైతే మీకు అడ్డుగా నిలిచి ఉందో నరకానికి, మీరు పాపం చేయడానికి మీకు ఏదైతే బలహీనత ఉందో, ఏ పాపానికైతే ఆ అవయవాల వల్ల ఏంటంటే మీరు బానిసలు అయిపోతున్నారో వాటిని ఖచ్చితంగా అక్కడిని కట్ చేయాలి. లేదంటే సంపూర్ణంగా మీ జీవితాన్ని బలియాగంగా దేవుని దగ్గర మీరు తీసుకొచ్చి మీరు విడిచిపెట్టినట్లయితే ఏంటంటే అప్పుడు మీరు ఏంటంటే పరలోకానికి వెళ్తారు, నాతో నిత్యము సహవాసం చేస్తారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటుండంటే దావీదు చూడండి, దావీదు అంత గొప్ప రాజు కూడా 2 సమూయేలు అంటే ఇప్పుడు నేను అర్థమైందమ్మా, అంటే పాపం చేయకుండా మనం ప్రయాసపడాలి. ప్రతి సమయంలో ప్రభు రొట్టెలో చేయి వేసినప్పుడు, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ఈ ఆదివారం ఏంటంటే హోలీ కమ్యూనియన్ గుర్తుందమ్మా, అంతేనమ్మా, హోలీ కమ్యూనియనే కదా. దాంట్లో ఏంటంటే అనాలోచనగా అలవాటుగా మనం వెళ్ళిపోకుండా ఏంటంటే ఇది ఆనవాయితీ కాకుండా దానిలోనే ఏంటంటే మనం చాలా మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. ఒకరు ఒక విషయంలో పడిపోతే మరొక విషయంలో, కొంతమందికి సులువుగా అబద్ధాలు ఆడుతుంటారు, కొంతమంది ఏంటంటే కొండాలు చెప్తూ ఉంటారు, ఒకరికొరకు ఒకరు చెప్తున్నారు. అంటే మనకి చాలా తెలుసు బలహీనతలు, అంటే దాన్ని వివరించిన అవసరం అయితే లేదు. కానీ ఒక్కొక్కరు ఒక విషయంలో ఏంటంటే ఆయన చేసిన క్రియలు బట్టి, ఆయన చేసిన బలియాగం బట్టి నేనేంటంటే కృతజ్ఞతతో నేను ఆయన కొరకు జీవించాలి, నమ్మకంగా అది గుర్తుకు చేసుకుంటూ ఆయన ప్రభు బలలో ఏంటంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆత్మీయ జీవితంలో మర్చిపోతామంటే క్రైస్తవులుగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడు అంటే మర్చిపోతామా? మన క్రైస్తవులని మన పేరు క్రైస్తవ పేరే ఉంటుంది, మనం సంఘానికి వస్తూనే ఉంటాం, అంటే మనం ఏమీ మర్చిపోం. కానీ మన నడవడికి ఎలా ఉంటుందంట, ప్రభు లేనట్టుగానే మనం మర్చిపోయినట్టుగానే మనం ఉంటాం. మనం మాట్లాడుకున్నాం కదా, సగం లోకంలోని సగం ఇట్లో ఉంటాం, అట్లాగా పూర్తిగా అందులో కలిసిపోము. అట్లాగని దేవుని సంపూర్ణంగా అట్లాగా దేవుని హత్తుకొని నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఇటు కొంచెం అటు కొంచెం మనం అట్లాగా మేనేజ్ చేసిస్తూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మత్మరుపు కలిగిన మనం లాంటి వాళ్ళకి దేవుడంట ప్రతి నెల ఇన్నాళ్ళైతే అపోస్తుల కార్యంలో ఆదిమ సంఘం ఉండేటప్పుడు ప్రతి దినము రొట్టె విరుచుటందు అపోస్తుల బోధ ప్రార్థన వాటన్నిటి అందుకు కూడా ఎడతెగుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం పత్రికల్లో వచ్చేసినట్లయితే ప్రతి దినం అయ్యేది కాదు, కానీ పునరుద్ధానం ప్రతి ఆదివారం అనుకోవచ్చు. అట్లాగా అని అనుకుంటాం. మనం ఏం చేస్తుంటే ఇప్పుడు టైంకి వచ్చేసరికి కొన్ని సంఘాల్లో ప్రతి వారం ఇస్తారు, మనకైతే మనం ప్రతి వారము తీసుకుంటాం. అంటే ప్రతి వారము మనం వచ్చేస్తున్నాం ఏదో ఆనవాయితీగా, ఇది ప్రభు బల్ల, ఇది మనం తినే బయట జరుగుతున్న మన డైనింగ్ టేబుల్ దగ్గర మనం తిన్న ఆహారంలో దాని చేతులు అయోగ్యంగా చేయబడితే అంటే అందుకే మీరు చాలాసార్లు మనం విన్నాం, అందుకే కొంతమంది ఏంటంటే తీర్పులోకి తీర్చబడుతున్నారు. అయోగ్యంగా మనల్ని మనం పరీక్షించుకోకుండా ఎప్పుడు వెళ్ళిపోకూడదు. అంటే ప్రతిసారి వాక్యం మనం హెచ్చరించేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం మన వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఏంటంటే వెలుగులో మనం సరి చేసుకోవాలి. ఇట్లాగున్నాను నేను, ఇట్లాగా దేవుని స్టాండర్డ్కి ఈ దేవుడు చెప్పిన దానికి నేను సరిగ్గా ఉన్నానా లేదా అని మనం పరీక్షించుకోవాలి. కానీ ప్రభు బలకమే మనం వచ్చే ముందు ఏంటంటే అది అలవాటుగా ఆనవాయితీగా లేదంటే అదేదో మనం చేస్తున్నాం ప్రతిసారి ప్రార్థన స్తుతులు చేయడం లేదంటే వాక్యం వినడము అన్నిలాగే ఇది కూడా ఒక కార్యక్రమం లాగా దాన్ని మనం చేసుకోకూడదు, కానీ అయోగ్యంగా చేయకూడదు. కానీ ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. అట్లా చేయకపోతే చూడండి, దావీదు చెప్తాడు కదా 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ మాట నుంచి నేను చదువుతాను. 9
మీరందరికీ తెలిసినవే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది మన ఆత్మీయ జీవితాలకి మేలు. 12వ అధ్యాయము 9 నుంచి చదువుతాను. అక్క ఎవరైనా గట్టిగా ఉంటే చదవండి, గట్టిగా చదవగలుగుతా. అక్క మళ్ళీ 14 చదవండి అట. ఇక్కడ నాతాను ప్రవక్త ఇక్కడ ఏమైందంటే, దావీదు తన వసంతకాలంలోని ఏంటంటే రాజులు యుద్ధంలోకి వెళ్తున్న సమయంలో దావీదు ఏం చేస్తాడంట, బెత్షెబాను చూచిన తర్వాత పాపం చేస్తాడు బెత్షెబాతో. ఆ తర్వాత పాపం చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, పిలిచాడు, కబురు పెడతాడు, ఎవరికి ఏమైందో రాజ్యంలో ఎవరికీ తెలియదు, మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఉరియాతో కుట్ర పన్ని యోవాబుతో కలిసి కుట్ర చేసి, అంటే వ్యభిచారమే కాకుండా ఏంటంటే హత్య కూడా చేస్తాడు. అంటే దావీదు అంతా అయిపోయిన తర్వాత 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మధ్యలోని ఒక 1 year 2 years గ్యాప్ ఉంటుందంట బైబిల్ స్కాలర్స్ చెప్పిన దాని ప్రకారం. అంటే అంతా అయిపోయింది, అంతా సద్దు మణిగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఉరియాని చంపించేసిన తర్వాత తను వ్యతిరేకించేవారు లేరు, లేదంటే తనకి అడ్డు చెప్పేవారు లేరు. ఇప్పుడు బెత్షెబాను తెచ్చుకొని ఏమైంది, బిడ్డ కూడా పుట్టాడు. బెత్షెబాను తెచ్చుకొని ఊరియా భార్య అయిన బెత్షెబాను తెచ్చుకొని వివాహం చేస్తాడు. ఆమె ద్వారా ఇప్పుడు ఏంటంటే బిడ్డ కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పుడు ఏంటంటే పరిస్థితి ఎలాగ నిమ్మలంగా ఉంది. ఓకే, నన్ను ఎవరూ చూడలేదు, నన్ను ఎవరు ఇప్పుడు రాజు పాపం చేశాడు బెత్షెబానన్నా నమ్మేటట్టు రాజ్యం లేదు, ప్రజలు వ్యతిరేకించరు, ఎవరు ఒక వ్యతిరేకించిన వారు ఉన్నా కూడా దావీదుకి వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడలేరు. అంతా సద్దుమణిపోయింది, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అనుకుంటాను. కానీ దావీదుకి తెలియని విషయం ఏంటంటే పాపము, సిన్ ఈజ్ ఆల్వేస్ సిన్ కదా. ఎవరూ చూడలేదు, ఎవరు నన్ను కనిపెట్టలేదు, రాజ్యంలోని ఎవరూ చూడలేదు, హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, అంత బాగానే అవుతుంది. ఉరియా చనిపోయాడు, ఎవరు లేరు, యోవాబు అడిగడు, తర్వాత బెత్షెబా తిరిగి మాట్లాడదు, లేదంటే బిడ్డ కూడా పుట్టేశాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇంకా అంతా జీవితం అంతా నార్మల్గా అవుతుంది. అంటే బహుశా ఒక 10 నెలలు లేదంటే సంవత్సరం గడిచిపోయే ఉండుంటుంది అప్పుడు. కానీ తెలియని విషయం ఏంటంటే పాపము పట్టుకుంటుంది. మీ పాపము మిమ్మల్ని పట్టుకుని ఎవరో పట్టుకోవసరం లేదు, కానీ ఆ పాపం నిలిచి ఉంటుంది. దానికి ఏంటంటే ప్రక్షాళన జరిగినది. దానికి ఏంటంటే మనం దాన్ని విడిచిపెట్టినంత, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినంత వరకు సిన్ విల్ రిమైన్ ఎ సిన్ ఇన్ ద హెవెన్. దేవుని దృష్టికి పాపము పాపంగానే నిలిచి ఉంటుంది. అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది, రాజ్యం వెళ్తుంది, అన్నీ వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సైలెంట్. అన్నీ ఏంటంటే సైలెన్స్ చేసాడు, ఎవరు నోరు తెరవడానికి లేదన్నట్టు చేసిన తర్వాత దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోలేదు. ఏంటంటే నాతాను ప్రవక్తని తీసుకొచ్చిన తర్వాత ఎట్లాగైతే దావీదు గొర్రెల కాపరి కాబట్టి గొర్రెల కాపరికి రోషం పుట్టినంతగా ఒక కథ చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఆ మనుషుడు నీవే, అప్పుడు కోపం వస్తుంది. ఇటువంటి మనుషుడు నిజంగా చనిపోవాలి, ఒక్కొక్కరికి 4 వంతులు ఏంటంటే పరిహారం ఇవ్వబడాలి అని చెప్పి మాట్లాడితే ఆ మనుషుడు నీవే అన్నప్పుడు, అంటే చీకట్లో చేసిన పాపం, ఎవరికి అంతఃపురంలో చేసిన పాపం, తన గదిలో చేసిన పాపాన్ని ఏంటంటే దేవుడు బాహాటంగా ఏంటంటే నాతాను వచ్చి డైరెక్ట్ ఎక్కడున్నావు ఏంటి రాజు కదా అని చెప్పలేదు, డైరెక్ట్ నిండు సభలోని నిల్చోబెట్టి దావీదుని ఏంటంటే నువ్వు పాపం చేసావు, ఆ మనుషుని నీవే అన్నిన తర్వాత కొన్ని మాటలు చెప్తాడు. నీవు యెహోవా మాటను తృణీకరించావు. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషులు నిన్ను ఎవరు పాపం చేశావని నిందించరు, నిన్ను వేలిపెట్టి చూపించరు. నీ ప్రజలు అట్లా చేయరు. యోవాబు అండు, నువ్వు చేయించిన ఈ పాపంలో కుట్ర పన్నిన యోవాబు కూడా నిన్ను ఏమి అండు, అందరి దృష్టిలో నువ్వు మంచివాడివే, నీతిపరుడివే. కానీ ఏంటంటే ఎవరి దృష్టికి? యోసేపు అంటాడు కదా, ఇంతటి దుష్కార్యం పొతీఫర్ భార్యతోని పాపం చేసినప్పుడు నా దేవునికి విరోధముగా ఎవరికి పాపం చేస్తున్నాడంట? మనం పాపం చేసినప్పుడల్లా, మనం ఆయన సరళతలోని పరిశుద్ధతలోంచి తొలగిపోతున్నప్పుడల్లా ఏంటంట
ఎవరి దృష్టికి పాపం చేస్తున్నామంట? దేవుని దృష్టికి. అంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన కనబడకుండా ఏంటంట మనని ఎక్కడ దాక్కోగలమమ్మా? అట్లా 138వ కీర్తనలోని దావీదు అన్నట్లు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటానే ఉంటాడు నిన్ను దాగి. అంటే దేవుడు సమస్తమును చూస్తున్నాడు స్పష్టంగా, మరి తేటగా మనల్ని అందరినీ చూస్తున్నాడు. దేవుడు ఏంటంటే అందరినీ పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. అట్లాంటి దేవుడికి ఏంటంటే ఏది మరుగై ఉండనేరదు. కాబట్టి మనం ఎవరితో చేస్తున్నామో, ఎప్పుడు చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు అన్నీ పరీక్షిస్తాడు. సమయం కొరకు దేవుడు వేచి ఉంటాడనమాట. ఆయన దృష్టికి మనం ఏం చేస్తామన్నా చెడుతనము నువ్వు చేస్తీవి. ఇంకేమంటాడంటే 10వ మాటలోని, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీ భార్య కగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. ఇంకా కిందకి వచ్చినట్లయితే పైన 11 అధ్యాయము, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. 27వ మాట ఆఖరి మాటల. అంటే దేవుని దృష్టికి అది దుష్కార్యంగా ఉండని ఉంటుంది. ఇంకా నాతాను ప్రవక్త మాట్లాడుతూ ఏంటంటే, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువును కలగజేస్తివి. ఒక మాట ఉంటుంది ఏంటంట, గొప్ప హేతువులు. అంటే ఇందు నిమిత్తం నువ్వు పాపం చేసినావు. ఎట్లాగైతే నువ్వు గొలియాదు మీద నువ్వు జయాన్ని తెచ్చినప్పుడు అందరూ యెహోవా నామం ఎట్లాగైతే ఆయన రాజ్యంలో, ఆయన మిగతా రాజుల పక్కన చుట్టుపక్కల రాజుల్లో నీ దేవుని నామం గణపరచబడిందో, అట్లాగే నీవు బెత్షెబాతో పాపం చేసినందువరకు ఏమైందంటే నువ్వు ఒక అవకాశం ఇచ్చావు. ఎట్లాగా? శత్రువులకి, నీ అన్యజనులకి. ఎవరిని దూషించటానికి? దేవుణ్ణి దూషించటానికి. ఏంటంట, దేవుని దూషించటానికన్నా, దేవుని మహిమపరచటానికన్నా ఏమంట, మీ వల్లే కదా అన్యజనులో మీ నామము కనపరచబడుతుంది. మనం పాపం చేసినప్పుడు ఏంటంటే దేవుని మార్గంలో మనం సరిగ్గా నడలేనప్పుడు, అవిధేయులు అయినప్పుడు ఏమవుతుందంట, ఎవరికంట అవకాశం ఇస్తున్నామంట? మన చుట్టూ ఉన్న అన్యజనులకి, మన శత్రువులకి, కనిపెడుతున్న వారు. ఎప్పుడు పడిపోతామా అని కనిపెట్టినప్పుడు మన పతనాన్ని చూడడానికి వేచి ఉండే వారికి ఒక అవకాశం ఇస్తున్నారని అంట. చూడండి, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయండి. 36వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 36:19 నుంచి చదవండి అక్క ఎవరన్నా. వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులోకి వారి వెళ్ళగొట్టక వారి ఆ దేశంలోని చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళవలసిన స్థలముల్లోకి జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరి యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామంకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైరి. అంటే ఇదంతా మనకు తెలిసిందే. యెహెజ్కేలు ఎవరంటే చెరలో ఉన్నవారు. బబులోని చెర అంటే ఎక్కడమ్మా? బబులోని చెరకి 70 సంవత్సరాలు వారి పాపము, వారి అవిధేయత వలన ఇశ్రాయేల్ అందరూ ఏంటంటే నెబుకద్నెజర్ రాజుకు చెరపెట్టబడి ఇశ్రాయేల్ అందరూ తీసుకువెళ్తున్నప్పుడు అక్కడున్న వారు ఏంటంటే వారు అవిధేయత వల్ల, వారి పాపం వల్ల, వారి మొండితనం వల్ల వారు ఆ శిక్షకు ఏంటంటే తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ బబులోని చెరగనున్నారు. దేవుడు ఏంటంటే వీరు యెహోవా జనులు ఏమంటున్నారంట, వీరు యెహోవా జనులే కదా. అన్యజనులు అక్కడ ఉన్నవారు అందరూ ఏంటమ్మా? అన్యజనులే. బబులోని ఉన్నవారు నిజమైన దేవుడు, జీవంగల దేవుడు యెహోవాని ఎరుగునంటి వారు ఏమంటున్నారంట, వీరు ఏంటంటే యెహోవా జనులే కదా, ఆయన దేశం నుంచి వచ్చిన వారే కదా. వీరి కొరకు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అంటే విశ్వాసుల కొరకు, క్రైస్తవుల కొరకు వారు ఆ దేశం నుంచి చెరగొనుకున్నారు. వారి దేవుడు ఎందుకు మనకు అప్పచెప్పి ఉన్నాడు, మన దేశానికి చెరగొని బానిసలుగా మన దేశంలో ఎందుకు ఉంటున్నారు అని చెప్పి ఉన్నారు కదా అని మౌనంగా ఉండిపోవట్లేదంట. వారు యెహోవా జనులే కదా వారు ఆ దేశం నుంచి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన, ఆ దేశం నుంచి వచ్చారంటే చెప్పుట వలన ఏమేరంట, ఆయన పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు ఏమేరమ్మా? కారకులు అయిరి అని ఉంది. చూడండి, మనం పరిశుద్ధంగా జీవించడం. యోబు పరిశుద్ధంగా, యోబుకున్న సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంని విసర్జించు. ఆ మాట ఒక్కసారి కాదు కానీ దేవుడు 2 సార్లు అంటాడు. ఎవరి ముందు సవాల్ చేస్తూ ఉంటాడు అంటే పరలోకానికి ఆకర్షించిందంటే ఆయన భక్తి జీవితం. దేవుడు విశ్వాసుల జీవితాన్ని బట్టి ఏంటంట సంతోషిస్తాడంట. అట్లాగా సంతోషించినప్పుడు నీవు నా యోబుని ఎట్లాగా జీవితం, అట్లాంటి జీవితం కలిగిన యోబుని, మరి ఇటువంటి వాడు ఇంకెక్కడునూ లేడు, భూలోకం అంతటా లేడంట. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనంను విసర్జించిన వాడు. 2 సార్లు తన భక్తుడైన సేవకుడైన యోబు కొరకు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎవరి ఎదుట అంట? అపవాది ఎదుట. నువ్వు ఇటువంటి ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఇటువంటి భూలోకమంతా సంచరించి వచ్చానని. అయితే నువ్వు నా భక్తుని చూసావా, నా సేవకుడైన యోబుని చూసావా అని అంటుంటే ఆయన ఎంత నీతిపరుడు, యథార్థవంతుడు. అంటే మనం నీతిగా, మనం దేవుని కొరకు మహిమార్థంగా ఈ లోకంలో ఆయన రాయబారులుగా, ఆయన పిల్లలుగా, ఆయన జీవితాన్ని లేదంటే ఆయన స్వభావాన్ని కనపరుస్తూ ఆయన లక్షణాలుగా మనం చూపించిన వారమే ఉన్నట్లయితే, ఇతరులు క్రీస్తును మనం చూచేవారు అయినట్లయితే మన జీవితాల ద్వారా ఏంటంటే అప్పుడు ఏంటంటే ఎవరికి మహిమ అంట? దేవునికి మహిమ అంట. అప్పుడు దేవుడు ఏంటంట? దేవుడి దగ్గర ఏంటంటే గెలిచాడు. దేవుడు అపవాది దగ్గర గెలిచి ఏంటంటే జీవితాన్ని చూసావా. ఒక్కొక్కసారి గర్వంగా పిల్లలు వాళ్ళు చదివి పాస్ అయింది, వాళ్ళు తల్లిదండ్రులు ఎంత గర్వంగా వచ్చిన ట్రోఫీల్ని, వచ్చిన మెడల్స్ని తల్లిదండ్రులు చక్కగా చెప్పుకుంటామమ్మా. గర్వం. చూడు ఆ బిడ్డ వాడు చదివాడంటే నేనే సగం కారణం, నేనే రాత్రిన్నా, నేనే టీ ఇచ్చాను, నేనే లేపాను, నేనే చెప్పాను అట్లా అంటాం కదమ్మా, చాలాసార్లు అంటూ ఉంటాం. అందులో సగం మార్కులు నావే, నేను కూడా అలాగే అంటూ ఉంటాను. అందుకే అంటే తల్లిదండ్రులుగా మనకేంటంటే అతిశయం, మన బిడ్డలు అట్లా బాగున్నట్టే లోకంలో రాణిస్తున్నప్పుడు అతిశయం. అట్లాంటి ప్రాణం పెట్టిన దేవుడు నీవు నేను నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధత కోల్పోకుండా మనం జీవించినట్లయితే అపవాది ఏం చేస్తుండంటే వాడు ఎప్పుడు నెపములు వేసేవాడే కదా. అప్పుడే అపవాది ఊరుకున్నారు 2 సార్లు కూడా. ఊరికేనే యోబు నేను వెంబడించట్లేదు, ఈ లోక ఆశీర్వాదముల కొరకు వెంబడిస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు మళ్ళా నీ చేతిలో ఉన్నాడు. అన్నీ కోల్పోతాడు ఆస్తితో పాటు. అదంతా మనకు తెలిసిందే. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంది, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి ఏదైనా వదిలిపెట్టేస్తాడు. నెమ్మది కలిగి ప్రాణం మిగిలితే చాలు మనుషుడు ఏదైనా విడిచిపెట్టేస్తాడు. అట్లా కాదు, నీ చేతిలో ఉంచాను, ప్రాణం మాత్రం ముట్టకూడదని దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏ విషయంలో, మాటలో కానీ ఎన్ని విషయంలో కూడాను యోబు తప్పిపోకుంటే, నేను అనవసరంగా నిష్కారణంగా అంటే దేవుడు ఒక మాట ఉంటుంది అక్కడ, నిష్కారణంగా నేను యోబు నీ చేతికి అప్పచెప్పానని దేవుడు పశ్చాత్తాపడుతూ. అంటే మనం బాగుంటే, మన జీవితాలు బాగుంటే, మన జీవితాలు పరలోకమందు, మన క్రియలు చూసినప్పుడు పరలోకమందు మీ తండ్రిని ఏం చేస్తూ ఉంటారా? మహిమపరుస్తారంట అన్యజనులు కదమ్మా. అట్లాగా దేవుడు మనకి అతిశయ కారణంగా మనం ఉండాలి. మన బిడ్డలని ఎట్లాగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మనం అతిశయపడుతూ ఉంటామో వారి జయాల్లోని, అన్నిటి విషయాల్లోని, అట్లాగే దేవుడు ఎదుట మన జీవితాలు కూడా దేవుడిని ఆకర్షించే విధంగా మన జీవితాలు ఉంటాయి. చూడండి, గాంధీ గారు ఎప్పుడు అనేవారంట, ద సర్మన్ ఆఫ్ ది మౌంట్ అంటే కొండ మీద ప్రసంగాన్ని చూసి చాలా అంటే హీ వాజ్ మోటివేటెడ్, అంటే చాలా ఉత్తేజపరిచి అక్కడి నుంచి చాలా మటుకు అహింస యుద్ధంలో చేసినప్పుడు కానీ, బ్రిటిష్ వారితో స్వాతంత్ర యుద్ధం చేసినప్పుడు కానీ చాలా వాటిని ఏంటంటే ఆకర్షించబడ్డారు. ఏంటంటే ఈయన కొండ మీద చేసిన ప్రసంగాన్ని బట్టి ఆకర్షించబడి మీరు ఎందుకు క్రైస్తవులుగా మారాలని ఇంకొక మిషనరీ, స్టాన్లీ జోన్స్ అనే మిషనరీ అడిగినప్పుడు అని అంటే ఆయన అంటూ ఉంటారు, నాకు క్రీస్తు ఇష్టమే, నాకు క్రైస్తత్వం ఇష్టమే, కానీ క్రైస్తవులు క్రీస్తుని వెంబడిస్తున్నారని చెప్పుకుంటూ జీవిస్తున్నారు కదా, క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఐ లైక్ క్రైస్ట్, ఐ లైక్ క్రిస్టియానిటీ, బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. వారు అనుకుంటున్నారు ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ వారి కార్యాలు, వారి చూపులు, ఎందుకంటే కొండ మీద ప్రసంగం అంతా చూసేసరికి ఏంటంటే అట్లాగ వారి జీవితాలు ఉండవు క్రీస్తు చెప్పిన విధంగా. అట్లాగ క్రైస్తవులు అందరూ ఉంటే ఏంటంటే చాలా బాగున్ను, నేను కూడా ఎప్పుడో క్రీస్తు శిష్యుడిని అయిపోతాను అని చెప్తూ ఉంటారంట. అట్లాగే ఇక్కడ ఏంటైందంట, ఇక్కడ అందుకే ఏమంటున్నాడంట దావీదు కొరకు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఈ హేతువుని బట్టి అంటే అపవాది దేవునితోని ఏమంటుంది, నువ్వు కడసారి వాడిని తీసుకొచ్చావు, అంత శ్రేష్ఠులు అందరూ వదిలేసావు, రాజుని తీసుకొచ్చావు, నీ హృదయానుసారుడు. అపవాది మామూలుగా దేవుడితో వాదించి ఉంటుందమ్మా, ఏం చెప్తుంది, నీ మందసాన్ని మోసిన వాడే, నీ యుద్ధాలను చేసిన వాడే, అంత సూర్యుడైనా గొలియాతుని కొట్టినవాడే, ఒక్క రాయితోని ఇన్ని కీర్తనలు రాశాడు. ఒక్కొక్కటి ఎట్లాగున్నాయి ఈ దినాన ఆత్మీయ సత్యాలు మనం ఏరుకొని మన జీవితాల్లో వాటిని స్తుతిస్తున్నామో మన వర్షిప్ ముందు మనం మాట్లాడుకుంటాం, మనం ఉత్తేజపడడానికి. అట్లాంటి గనుల్లాంటి సత్యాలున్న
కీర్తనలు రాసిన వాడైనా, నిన్ను ఆరాధించిన వాడైనా, ఇటువంటి వాడినైనా నీ హృదయానుసారుడు అన్నావు, నీ కార్యాలు చేసేవాడిని అంటున్నావు అని చెప్పి అనుంటాడు, ఖచ్చితంగా అనుంటాడు. అంటే చుట్టుపక్కల వారందరూ కూడా ఏమైందంట, ఒక్క అవిధేయత, ఒక్క పాపము దేవుణ్ణి తృణీకరించిన తర్వాత, లేదంటే దేవుణ్ణి ఏంటంటే పక్కన పెట్టినందుకు, నా ఇష్టం అని అనుకున్నప్పుడు ఆ టైంలోని ఏం చేశాడంట, దేవుని ఆజ్ఞల్ని ఏంటంటే ఒకటి కాదు, వ్యభిచారం చేశాడు, పక్కవాడిని ఏంటంటే భార్యని ఆశించాడు, 2, ఇంకోటి ఏంటంటే నరహత్య చేశాడు. మొత్తం ఎన్ని ఆజ్ఞలమ్మా? 10లోని ఒక్కటి అసలు తప్పిపోతే మొత్తం అన్నీ, మనకు ఇప్పుడు ఏంటంటే ఒకటి తప్పిపోతేనే మొత్తం అన్నీ తప్పిపోయినట్టు ఉంది. అట్లాంటిది 3 ఆజ్ఞలు తప్పిపోయాడు. అంటే అంతవరకు ఆరాధించడం అసలు ఎట్లా అయిందంటే, అంత స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఉన్న దావీదే ఏంటంటే సౌలు తరుముతూ ఉన్నప్పుడు, గుహలో దొరికినప్పుడు ఎట్లాంటి మనసు ఉండేదంటే, చంపడానికి ఏంటంటే వీలుండే అవకాశం కలిగినప్పుడు సౌలు దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. అక్కడికి చంపేసిన అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని చెప్పి ఆ భయం, దైవ భయం కలిగి ఏంటంటే ఆ స్పృహ ఎంత చిన్న విషయం అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు చంపితే అడిగేవాడు లేడు, చేసేవాడు. ఎందుకంటే అన్యాయంగా సౌలు తరుముతూనే ఉన్నాడు. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు దేవుడు తప్పిస్తున్నాడు. కానీ సౌలు కూడా అంటాడు, నీవే నాకన్నా నీతిమంతుడు అని సాక్ష్యం కూడా చెప్తూ ఉంటాడు. అట్లా చంపినా పర్వాలేదు, కానీ ఏంటంటే దేవుని అభిషేకించిన వాడిని అంత మనసు ఎట్లాగైపోయిందంట, ఒక్కసారిగా తారుమారైపోతాడు. ఎక్కడ ఏంటంటే బెత్షెబాను చూసిన తర్వాత ఒప్పుకోవడం కాదు, కానీ ఏం చేస్తాడంటే దాన్ని సర్దుమనడానికి, ఎవరు మాట్లాడకుండా ఉండటానికి, దాన్ని కప్పివేయడానికి చేసిన ప్రయత్నాలు ఏమీ లేదు. చాలాసార్లు బలంతో ఏంటంటే ఎవరు చూడలేరు కదా వారికున్న అధికారంతో ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి అట్లాగా మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ, లేదంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా అట్లా వెళ్ళిపోయి, అట్లాంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లోని ఏంటంటే 3 ఆజ్ఞలను మొత్తం తృణీకరించేశాడు అనమాట. దేన్ని లక్ష్య పెట్టలేకుండా ఏంటంటే చేస్తుందంటే సామెతల గ్రంథంలో అప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, ఇటువంటి వాడా, ఇంత ఈ దావీదా ఇంత పాపం చేశాడు, ఈ దావీదా వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు, కుట్ర పన్నాడు అని అనుకోవడానికి లేదంట. మూర్ఖత ఏం చేస్తుందంటే ఒకని ప్రవర్తన తారుమారు చేస్తుందంట. సామెతల్లో 29లో అనుకుంటాను, ఏం చేస్తుందంట, మూర్ఖత అంటే బుద్ధిహీనత ఏం చేస్తుందంట, మనకి అంధత్వం కలిగజేస్తుందంట. ఏంటంటే ప్రవర్తనని తారుమారు చేసేస్తుందంట. అప్పటి వరకు విన్న వాక్యాలు గుర్తురావు, అప్పటి వరకు దైవభయం కలిగి మనం చదివినవి గుర్తురావు, దేవుడు హెచ్చరించినవి గుర్తురావు, లేదంటే మనం విన్న ప్రసంగాలు గుర్తురావు, దేవుని భయం గుర్తురాదు, కొంతమంది మాటలు గుర్తురావు. అట్లాగా అన్నిటికీ క్లోజ్, ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంతగా ఆరాధించిన దావీదే వాటన్నిటికీ ఏంటంటే ఏం చేశాడు, అన్నిటికీ పెట్టాడు. పరలోకం కనబడదు, వాక్యం గుర్తురాదు, లేదంటే ఫ్యూచర్ గుర్తురాదు, మొత్తం అన్నిటికీ అంధుడైపోయాడు. ఇట్లాగే ఏంటంటే మొత్తం జీవితం అంతా తారుమారైపోయింది. వెనకకు ముందుకి వెనక అయిపోయి భ్రష్టుడైపోయాడు. కానీ చేసిన మంచి పని ఏంటంటే సౌల్లాగా నేను పాపం చేసి ఉన్నానని పై మాటలు చెప్పేసి, ఆయన మనుషుల కొరకు నువ్వురా నాతోనని అట్లాగన్నీ కప్పిపెట్టేసి అట్లా పైపైన కాదంట కదా. చాలామందికి లోతైన పశ్చాత్తాపం కావాలంట. మరలా పడినప్పుడు ఎట్లా ఉండాలంట, ఒక తీర్మానం తీసుకోవాలంట. ఎందుకు మాటికి పడిపోతూ ఉంటామంటే, హెబ్రీయుల రాసిన పత్రికలో మీరు పాపంతో రక్తం కారినంతగా పోరాడట్లేదంట. ఎట్లాగంట, WWF ఎప్పుడని చూస్తే రక్తం కారిపోతూ కొట్టుకుంటారు, నిజంగా కొట్టుకుంటారంట. అట్లాగ మనం దేవునితో పెనుగులాడట్లేదంట, పాపాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయాసపడట్లేదంట. చూడండి, నెహెమ్యా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయం అనుకుంటాను, వారు బబులోను చెర నుంచి వచ్చేసిన తర్వాత దేవుని వాక్యం విని ప్రజలందరూ గుమ్ముకూడతారంట. బబులోను చెర నుంచి వచ్చి యజ్రెయేమోని వారిని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంతా బోధిస్తూ ఉంటాడు. అమ్మ అర్థమవుతుందా, నేను వ్యాంగే వెళ్ళిపోతున్నానా? బబులోను చెర నుంచి వస్తారు. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఒక ఉద్యమం రగులుతుంది. ఏంటంటే తర్వాత నెహెమ్యా గోడలు 52 రోజులు కట్టిన తర్వాత వారి జీవితాలు ఈ 70 సంవత్సరాలు ధర్మశాస్త్రం లేదు, దేవుడు లేడు, యాజకుడు లేడు, బలులు లేవు, ఏమీ లేవు. దేవుడు అంటే మర్చిపోయిన స్థితిలో ఉన్నారు, నిర్జీవ స్థితిలో ఉన్నారు. వారికి ఏంటంటే ఒక దినాన్ని ఏంటంటే ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టారు, దేవుని వెలుగులో వాక్యం చదివినప్పుడు ఒక జాము సేపు, ఎంతసేపు అమ్మా, జాము అంటే 3 గంటలు దేవుని వాక్యం విన్నారు. 1 గంట ఆగిన తర్వాత అందరు మనసు వాచుల వల్ల అయిపోతే కూర్చోడానికి ఇటు అటు అయిపోతాం. ప్రజలందరూ ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే ఒక జాము సేపు ఎట్లాగా తినొచ్చేవారు కాదు, లేదు ఫీస్టింగ్ డే కాదు, ఉపవాసం ఉన్నారు ఖాళీ కడుపులతో.
కూర్చొని వింటలేదమ్మా, నించొని వింటున్నారు. ఎన్ని గంటలు? 3 గంటలు నించొని వాక్యం వింటున్నారు. ఆ తర్వాత ఇంకొక జాము సేపు ఏం చేస్తున్నారంట? పితరులు తాము చేసిన పాపములు ఒప్పుకుంటున్నారంట. విన్నారు, ఏ వాక్యం చేత వెలిగింపబడ్డారో, ఏ వాక్యం వారిని హెచ్చరించిందో, ఎక్కడ బలహీనతలో ఉన్నారు, ఏ పాపానికి దాస్యం అయిపోయామో ఈ 70 సంవత్సరాలు వారి జీవితాల్లోని. అట్లాగా వెలిగింపబడిన తర్వాత ఏం చేశారంటమ్మా? వారు మరొక 3 గంటలు, మరొక జామ్ అంటే మరో 3 గంటలు. ఎక్కడమ్మా? సాధ్యమా అసలు అంటే లేదు. ఏడుస్తూ అంటే మన ప్రార్థన ప్రభు రక్తం తీసుకున్నప్పుడు, లేదంటే వాక్యం ఏదైనా హెచ్చరించిన, యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను నా పాపాన్ని కడగండి, ఆమె టక్ అయిపోయి. అది ఏ పాపమో, ఎప్పుడు పాపం చేసామో అంతా ఒకటే, 1 లైన్ 1 సెకండ్తో కొట్టిపడేస్తుంటా. అట్లా కాదంట. దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడాడో పరిశుద్ధాత్మలు వెలుగులోని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ సహాయంతో ఏంటంటే వారి పితరుల పాపాలు, వారి పాపాలు ఒక్కొక్కటిగా ఎక్కడ తప్పిపోయామో, ఇక్కడ అక్కడ మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, అంతరంగంలో, లేదంటే ఈర్ష్యుందా, కలహం ఉందా, మత్సరతలు ఉన్నాయి, అన్ని విషయాల్లో ఒకటి లెక్క చెప్పుకుంటూ ఎంతసేపు అమ్మా? 3 గంటలు. అటు 3 గంటలు, ఇటు 3 గంటలు, వాక్యం వినడానికి 3 గంటలు. అట్లాగా లోతైన మనకి పశ్చాత్తాపం లేదు, మనం ఏంటంటే ఒప్పుకోలేదు. కాబట్టే మళ్ళీ ఆత్మీయ జీవితం ఎట్లాగుంటుందంటే పడి లేచి ఆత్మీయ స్థితి. మనం ప్రయత్నించిన తర్వాత మనం పడిపోతున్నామంటే ఏంటంటే దేవుడు చూస్తాడు. కనికరం వాత్సల్యం కలిగిన దేవుడే. నిజంగా మనం ఆ బలహీనతలో ఉన్నాము, మరలా ఆ కాడి కిందకి వెళ్ళిపోయాము, అట్లాగా మనం ఉండిపోవడం దేవుని స్థితి కాదు. కానీ పడిపోయిన వారు మరలా లెగాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అట్లాగా పేతురు ప్రభు తెలియదని 3 సార్లు బొంకినప్పుడు ఏంటంటే పశ్చాత్తాపడు వెలుపుటికెళ్ళి, అంటే దేవుడు యేసయ్య ఒక్క చూపు చూసినప్పుడు మా హృదయం విరిగిపోయిందంట, ముక్కలైపోయిందంట, బద్దలైపోయిందంట. ఇన్నాళ్ళు నేను నీటి మీద నడిచిన వాడు, నేను మరణానికైనా నేను ప్రభుతో నేను ఉంటాను, అంతం వరకు ఉంటానని వాడు అట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత చాలా కమిట్మెంట్స్ చేసుకుంటాం, ప్రతిసారి చేసుకుంటాం, ప్రతి మీటింగ్లోనే మనం చేసుకుంటాం. ప్రభువా నాకు సహాయం చేయండి, నేను నిలబడడానికి, నేను పడిపోతున్నాను, ఈ బలహీనతలో నిల్చోలేకపోతున్నాం మనం అనుకుంటాం. నేను ఈ సంవత్సరం నుంచి, ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి నీ కొరకు ఇట్లా ప్రార్థన కమిట్మెంట్స్ అండ్ రిజల్యూషన్స్ ఆర్ మెనీ. కానీ ఏంటంటే పడిపోతుంటా. అట్లా పేతురు ఎన్ని చేసుకున్నాడో, ఎంత సమర్పించుకున్నాడో, కానీ ఒక్కసారిగా ఏమైందంటే అవన్నీ అయిపోయిన తర్వాత తిరిగిపోయినప్పుడు దేవుడు మరలా విడిచిపెట్టేసే దేవుడు కదంట. ప్రభుకి ఏంటంట, పేతురికి అట్లాగా ఏంటంట కన్నీరు వస్తూనే ఉండేదంట. ఒక పుస్తకంలో ఏముంటుందంట, కొన్ని ఏంటంటే నిత్యము కోడి కూస్తున్నప్పుడల్లా తను చేసిన పాపము గుర్తొస్తూ ఉండదంట. ప్రతిరోజు కోడి కూస్తూనే ఉంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా ఎంత దుఃఖం, ఎంత మనోద, అయ్యో నా తండ్రికి జీవాధిపతి మాటలు కలిగిన నీవు అని చెప్పి అనేక సాక్ష్యాలు చెప్పిన వాడు పేతురు ఏంటంటే నేనా దేవుని విడిచిపెట్టేశానని చెప్పి అట్లాగా కోడి కూర్చున్నప్పుడల్లా కన్నీరు కారుస్తున్నప్పుడు ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, పేతురు కంట చనిపోయే ముందంట ఇట్లాగా కన్నీరు అట్లా కారణం వల్ల ఏమవుతుందమ్మా, ఒక చారలాగా ఏర్పడిపోయాయంట. ఈ 2 కళ్ళ కింద 2 చారలాగా మరణం వచ్చినంత వరకు అట్లాగా చెప్పేవారు, భక్తులు చెప్తూ ఉంటారు. అట్లాగా పేతురు భక్తుడికి అట్లా ఉండేది. అది పశ్చాత్తాపం అంటే. ఇప్పుడు మీరు ఒక జాముసేపు దేవుని వాక్యం విన్నారు, ఇంకో జాముసేపు మనం కూర్చొని విని 1 గంటలో అన్నీ అయిపోవాలి, ఇటు అటు వినాలి, పశ్చాత్తాపడ. అట్లాగా జీవితాలు ఏంటంటే అప్పుడు అట్లాగుంటే, అట్లాగా మనం విని ఆ టైంకి ఓకే యేసయ్య నన్ను కడగండి. నెలలో జరిగినవన్నీ ఎక్కడ గుర్తుంటాయమ్మా? దానికి ఒక ప్రత్యేకంగా మన సమయం తీసుకోవాలి, కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అట్లాగా అందుకేనట ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడితే అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తూ ఉంటాడంట. దేవుడు మనల్ని మరలా బ్రతికిస్తూ ఉంటాడంట. మీరు ఇట్లా అయోగ్యంగా చేయటం వల్ల, చేయకుండా ఏముందంట, మీరు అంటే మనం పరీక్షించుకొని మనం దాంట్లో పాలు పొందితే ఇంకొక మాట ఉంటుంది 1 కొరింథీ 11 అధ్యాయంలో, మీరు లోకంతో పాటు తీర్పు పొందక. అంటే మనకి అయిపోయింది, ఒకసారి మనం మరణం నుంచి జీవం నుంచి వచ్చేసాం. అప్పుడు ఏంటంటే మనం వాళ్ళతో పాటు లోకంతో పాటు తీర్పు ఉండదు. అర్థమవుతుందమ్మా? తీర్పు ఉండదు, కానీ మనకి క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు దావీదుకి ఏమన్నాడు, ఓకే నేను పాపం చేశానని దావీదు వెంటనే ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్న తర్వాత కొన్ని కీర్తనలు రాశాడు. కొన్ని అంటే చాలా సమయం 32, 35, 37 చూసిన తర్వాత చాలా మాట తన హృదయ స్థితిని పగిలిపోయింది. ఎట్లాగుందో నా ఆరోగ్యం క్షీణించిపోయింది, ఏంటంటే నా కన్నులు విచారం చేత గుంటలు అయిపోయి నా పడక కన్నీళ్ళతో కొట్టుకొని పోతుంది. అంటే కృష్ణా బ్యారేజీ డ్యామ్లు ఎత్తినప్పుడు ఎట్లాగున్నాడో మరి అంత ఏడ్చాడు. దేవుని సన్నిధిలో అంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి మళ్ళా ప్రభువా నీ సన్నిధి నుంచి త్రోసివేయకము, మళ్ళా నాకు దృఢమైన హృదయం నాకు కలుగుజేయము, నీ పరిశుద్ధాత్మ తీవం అంటే అంతా ఏంటంటే దేవుని సన్నిధిని మళ్ళీ కోరుకుంటున్నాడు. మళ్ళా మునుపటి ఏంటంటే దేవునితో సావాసం కావాలి, ఆయన నడిపింపు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన వాక్యం కావాలి. అట్లాగా ప్రయాసపడ్డాడు మళ్ళీ దేవునితో ఉండటానికి. అంత వేదన చెందుతాడు. నేను ఎంత గాయపడ్డాను నా వల్ల దేవునికి. నాతాను చెప్పాడు, నీ శత్రువులు ఎదుట నీవు హేతు కలగజేసి ఉన్నా, నీ వల్ల నాకు అవమానం కలిగి ఉంది అని చెప్తున్నప్పుడు ఎంత హృదయం బద్దలైపోయింది, ఎంత ఏంటంటే నిశ్చేషుడైపోయి ఉండుంటాడు. అక్కడికి ఆ వెలిగింపబడినప్పుడు ఏంటంటే ఒప్పుకున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. అంతా అంటే దేవుని సన్నిధిలోని ఏంటంటే కనిపెట్టాడు, కన్నీరు కార్చాడు. మళ్ళీ ఏమైందంటే కానీ ఏంటంటే ఇక్కడ దేవుడు అంటూ ఉంటాడు, కానీ శిక్ష ఉంటుంది. దావీదు పాపం చేశాడు కదా, దావీదే చేయలేదా అని ఆ హేతువు తీసుకొని కొంతమంది భక్తుల్ని మోసం చేశారు కదా యాకోబు, అట్లా తీసుకొని మనం చేస్తుంటే వారు చెల్లించిన మూల్యము మనకి తెలియదు. ఎంతమంది తర్వాత అమ్నోన్ చనిపోతాడు, దాని తర్వాత అబ్షాలోం చనిపోతాడు, తన తామారు చెల్లి కుమార్తె చెరగొని ఉంటారు. ఎవరంట? ఒక తండ్రికి పుట్టిన పిల్లలే వాళ్ళ చెల్లిని చెరుపుతారు. అంతటి భయంకరమైన పాపము, యుద్ధాలు జరుగుతూ ఉంటే నెమ్మది లేనప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనం రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తున్నప్పుడు మళ్ళా పాపం చేస్తున్నప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, రక్షణ అయితే తీసివేయడు, పరలోకనైనా కొట్టివేయడు. కనికర వాత్సల్యం గల దేవుడు కాబట్టి ఏం చేస్తాడు? మన హృదయాలను చింపుకున్నప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు, మనం ఎప్పుడు ఇవన్నీ ఉండాలి కండిషన్స్ అప్లై. హృదయాన్ని చింపుకున్నప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు, దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు, దాన్ని విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉన్నప్పుడు, ప్రయత్నిస్తున్నాం పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నప్పుడు. కానీ దేవుడు ఇప్పుడు మనకి బుద్ధి కలుగులాన్న దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. రేపు మళ్ళీ ఇంకా క్లియర్గా పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఆదివారం విందురు కానీ అంటే లోకంతో పాటు శిక్ష ఉండదు. కానీ ప్రభు అక్కడ ఏం జరుగుతుంది? క్రమశిక్షణ జరుగుతుంది, శిక్ష లేదు. పరలోకంలో మిగతా అవిధేయులతో పాటు లేదంటే మిగతా వారి ప్రభుని అంగీకరించిన వారితోని శిక్ష ఉండదు. మన నుంచి జీవంలోకి వచ్చేసాం కాబట్టి శిక్ష ఉండదు. కానీ క్రమశిక్షణ ఉంటుంది, అది కదా క్రమశిక్షణ. దేవుడు ప్రేమించే వారికి, కుమారుని ప్రేమించిన తండ్రి ఖచ్చితంగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అంటేనా డిసిప్లిన్ ఈజ్ అ సైన్ ఆఫ్ సన్షిప్. అంటే మన క్రమశిక్షణలో లేమంటే క్రమశిక్షణ చాలా రకాలుగా అవ్వచ్చు. ఎట్లంట మనకి బుద్ధి కలుగులాగిన, మన విధేయతలోకి వచ్చేలాగిన, మనం ఆయన కట్టడల్ని అనుసరించలాగిన, ఆ తీవ్రత పాపం తీవ్రత తెలియలాగిన మునుపు నీ కట్టలను విడిచి నేను తిరిగాను. కానీ మళ్ళా విధేయత వచ్చింది తర్వాత మళ్ళా శ్రమల పాలైన తర్వాత దావీదు అంటుంటాడు, నాకు విధేయత వచ్చింది. ఆ శ్రమల్లో బాధలు ఆర్థికమైనవి అవచ్చు, కుటుంబపరమైనవి శ్రమలు అవ్వచ్చు, ఏవైనప్పటికీ కూడా మన అవిధేయత వలన దేవునికి దూరమైనప్పుడు మనం చేసిన ఆయాసం వలన దేవుడు ఏం చేస్తాడు? కొద్ది కాలము మనల్ని ఏం చేస్తాడు? మనల్ని సంపూర్ణంగా చేయటానికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తూ ఉంటాడు. దావీదుకు కూడా అట్లాంటి అనేక యుద్ధాలు ప్రభు పక్షం చేసిన వాడికి ఉంటుంది కదా. అట్లాగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ ఉంటాడంటే క్రమశిక్షణ చేస్తూ ఉంటాడు. కానీ చూడండి ఆఖరిగా ఒక మాట న్యాయాధిపతుల గ్రంథంలో చూసి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటాను, 10వ అధ్యాయం 36వ మాట ఎవరైనా గట్టిగా చదివి ముగించేద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 10 అయితే నేనే తప్పు రాశానమ్మా, నేను చెప్తాను ఉండండి. 10:16 యెహోవాకు సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయెను. ఖచ్చితంగా దేవుడు శిక్షించే దేవుడు. చూడండి, మన పిల్లల్ని ఏదైనా మారం చేసినప్పుడు, అల్లరి చేసినప్పుడు కొడతాం.
చాలా కొట్టేటప్పుడు ఏమైనా విచక్షణ రహితంగా కొట్టం, అంటే జాగ్రత్త లేకుండా కొట్టుకోవడం స్థలాల్లో కొట్టకండి. మేము విన్న పిల్లల్ని కట్టేటప్పుడు ఆంటీ ఖచ్చితంగా చెప్తూ ఉండేవారు, అంకుల్ కన్నా, ఎక్కడ తగలినా కొట్టకండి, మీరు క్రమశిక్షణ చేయండి, ఒక బెత్తం పట్టుకొని దువ్వెని పట్టుకొని కొట్టండి, ఇక్కడ తగలకూడదు, ఇది చాలా ప్రమాదము అని చెప్తూ ఉండేవారు. అంటే తల్లిదండ్రులకి ఎట్లాగా క్రమశిక్షణ చేస్తాం, వాళ్ళని పట్టుకొని కొడతాం, ఎక్కడ తగలకుండా చాలా జాగ్రత్తగా కొడుతూ ఉంటాం. తల్లి ఆ తర్వాత ఒకవేళ తగిలిందనుకోండి, తల్లి తగిలిన తర్వాత ఏం చేస్తామో వాడిని మళ్ళీ దగ్గర తీసుకుంటాము, ముద్దు పెడతాం, ఎత్తుకుంటాము, దెబ్బలు అయ్యి గాయాలు అయ్యి బయటకు కనిపించినట్లయితే మళ్ళీ అందరికీ తెలియకూడదని అండ్ ఆయింట్మెంట్ రాస్తాం, నూనె రాస్తూ ఉంటాం. ఎవరికి లేనట్టున్నాయి ఇవేమీను తెలియకప్పుడు, కొంచెం స్టార్టింగ్ కదా పిల్లల్ని పెంచే టైంలో అట్లా చేస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమే అంత అయినప్పుడు దేవుణ్ణి ఏంటంటే దేవుని ప్రేమ ఇంకెంత గొప్పది, అవునా కదా. మనం ఏంటంటే కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. అందుకే ఏంటంటే దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంట, అనేక మార్లు ప్రజలు న్యాయాధిపతుల కాలంలోని దేవుడు మళ్ళీ విడిపిస్తున్నాడు, న్యాయాధిపతుల్ని లేవనెత్తుతున్నాడు, విడిపిస్తున్నాడు, వారు పాపం చేస్తున్నాడు. ఇదొక సైకిల్ అలవాటు అయిపోయింది, వారు పాపం చేయడం, పడిపోవడం, మరి దేవుని సన్నిధిలో అంగలార్చడం, మళ్ళీ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి వారి మీద ఇట్టాడు. కానీ ఇక్కడ మాట చూడండి, తండ్రి మనసు ఎట్లాగుంటుందంటే వారిని క్రమశిక్షపరిచినప్పుడు, వారిని విధేయతలోకి రావడానికి, వారిని క్రమపరచడానికి ఏం చేశాడంట, యెహోవా సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతలు తొలగింపక అంటే దేవుడు శత్రువుకి అప్పచెప్పేశాడు. వారిని అప్పచెప్పినప్పుడు దేవుని మనసు ఎట్లాగుంది, తండ్రి మనసు ఎట్లా ఉంది, ఇజ్రాయిల్ కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయినంట దేవుని మనసు. మన ప్రేమ అంత గొప్పదంటే తల్లిదండ్రులుగా దేవుని ప్రేమ మరింత గొప్పది. కాబట్టి ఏం చేద్దామమ్మా, అటువంటి దేవుని చేతిలో పడుట బహు భయంకరం కదా. మనం ఏం చేయాలంటే ఇంకా సమయం ఉంటుండగానే, ఇంకా నేడు అన్న సమయం ఉంటుండగానే అంటే దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏంటంటే ఇది సులువుగా తీసుకోకూడదు, కానీ నేను బాగానే ఉన్నాను అని అనుకోవడానికి ఎవరు లేదు. ఏంటంటే పాపంకు ఏంటంటే వయోభేదం లేదు. నేను ఇంకా ముసలిదాన్ని అయిపోయాను, పెద్దదాన్ని అయిపోయాను, ఇంత ఆత్మీయ స్థితి వచ్చింది, ఇంత స్పిరిచువల్ నాకు ఏజ్ ఉంది అట్లా కనుక్కోవడానికి లేదు. కానీ ఏంటంటే ప్రతిసారి భయం కలిగి భక్తి కలిగి మనము పడిపోకుండా అపోస్తులు ఏంటంటే ఆత్మ సంఘంలో ఎట్లాగా ఎడతెగగా నిలిచి ఉన్నారు. ఈ 4 స్తంభాలు ఏంటంటే ప్రార్థన, బోధ, రొట్టె విరుచుట, ఏంటంటే సహవాసంలో ఎడతెగక ఎట్లాగుంటే వాళ్ళు నిలిచి ఉన్నారంట, ఎడతెగక అంటే రోజు నిత్యము ఉన్నారు కాబట్టే వారికి అది కవచంగా ఉంది, వారి ఆత్మీయ జీవితాలకు ఉన్నారు. అట్లాగా అప్పుడే అంత ఏంటంటే అట్లాగా అంత అవసరమై ఉందంటే అటువంటి విశ్వాసులకి ఏంటంటే మనకి మరింత అవసరం కలిగి ఉండాలంటే ఎప్పుడు వీటి మధ్యలో మనం ఉండంటే మన ప్రాకారంగా వీటి ఉండి మనము వాటిలో మనం నడుచుకోగలిగితే ఏంటంటే అప్పుడు దేవుని యందు మనము నిలిచి ఉండగలము, దేవునిలో నిలిచి ఉండగలము. మళ్ళా పాపాన్ని తట్టు చూడకుండా ఈర్ష్య, ద్వేషము అట్లా పెద్ద పెద్ద పాపాలు మనకి ఎక్కడ ఉంటామంటే కొంతమందిని ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అబద్ధం ఆడుతూ ఉంటాం, లేని మాట పలుకుతూ ఉంటాం. అది పాపమని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, చాలాసార్లు అది చులకనగా తీసుకుంటూ ఉంటాం. ఏంటంటే అది పాపం కాదు అని అనుకుంటూ మనం వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి మాటకు దానికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని చెప్పి ప్రతి దానికి ఏంటంటే అయిపోయిందిలే ఆ రోజు చూసుకుందాంలే అని కాకుండా మనం కొంచెం సమయం తీసుకోవాలి. సంవత్సరం ఈ వారం దినంలో ఏమున్నాయి, లేదంటే ఈ నెల దినంలో ఏమున్నాయని భయభక్తులు కలిగి ఒక జాముసేపు కాకపోయినప్పటికీ ఏంటంటే మన హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ మనం వెలిగించినప్పుడు, జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని కప్పుకుంట కాకుండా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మళ్ళీ ఆయన కనికరం పొంది ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి మనము వద్దాము. యోగ్యంగా అలవాటు కాకుండా ఇదంట యోగ్యంగా మనం దేవుని సన్నిధిలోని అందులో పాల్పంపులు పొందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఈ లక్షవారం దినాన్న ప్రభువా నీ వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడి ఉన్నారు. నాయన నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందిగా ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని హెచ్చరించినప్పుడు ప్రభువా మా హృదయాల్ని మేము కఠినపరచుకోకుండా ప్రభువా వాక్యపు వెలుగులో ప్రభువా మా జీవితాన్ని సరిచేసుకుంటకు ప్రభువా మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. దావీదు వలె ప్రవ్వా, పేతురు వలె ప్రవ్వా నీ తట్టు మరలా మేము తిరుగుటకు ప్రవ్వా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు కలిగి ఉన్నామని మేము ఎరిగి ఉండి ప్రవ్వా వాటిని నిర్లక్ష్య పెట్టకుండా ప్రవ్వా మా జీవితాల్లోని ప్రవ్వా నీ కొరకునైనా ప్రయాసపడుటకు, నమ్మకంగా
జీవించుటకు, మా పరిశుద్ధత కాపాడుకుంటకు మా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా శక్తి చాలదు, మా బలం చాలదు ప్రభువా ఈ లోకంలో నడవటానికి. నాయన ఈ ఇరుకు మార్గంలో నాయన ఈ అరణ్య యాత్రలో నాయన మేము నిల్చున్నాం అనుకుంటున్నాం ప్రభువా. మేము నిల్చున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడుటకు ప్రభువా నీ ఆలోచన దయచేయండి, నీ వివేచన దయచేయండి. ఈ లోకంలో ప్రభువా మేము జీవించుటకు ప్రభువా నీ గుణాతిశయంలో ప్రచురం చేయలాగున ప్రభువా సహాయం దయచేయండి. మా జీవితాల వల్ల నీ నామానికి అవమానం కలగకుండా ప్రభువా నేను అపవాది ముందు జయం పొందుకునే జీవితాన్నే ప్రభువా జీవించుటకు ప్రభువా సహాయం దయచేయండి. నేను మేము తిరిగి వెళ్తుండగా నీ కృప ఈ కనికరం మాతో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయన మా జీవితాల్లో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. ఆయన మా కుటుంబాల్లో నాయన మీరు తెరుగుతున్న నూతనమైన ద్వారములకే నీకు వందనాలయ్యా. నాయన అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి, నెమ్మది లేని కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. నాయన 8-9 జరగనున్న సండే స్కూల్ నాయన మీటింగ్ అన్నిట్లో ప్రభువా నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధి ఉంచండి, వాతావరణాన్ని నైనా మీరు స్వాధీనపరచుకోండి. ప్రతి కార్యాన్ని ప్రభువా మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. మెట్టుకు ప్రభువా నాయన నీ నామం మా జీవితాల ద్వారా మహిమపరచబట్టకు నాయన మా జీవితాన్ని సరిచేసుకుంటకు ప్రభువా మేము ఆటంకంగా ఉండకుండాలాగిన సులువుగా లోబడే మనసులో అయినా మీరు దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు మా జీవితాల ద్వారా పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.